ప్రధాని ఉండడం జరుగుతుంది. మరి ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడైనటువంటి దేశ ప్రధానికి ప్రణాళికా సంఘం విషయంలో ఎలాంటి హోదా ఉంటుంది? ఎలాంటి హోదా ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదా ఉండడం జరుగుతుంది. ఎక్స్ అఫీషియో చైర్మన్ హోదా ఉండడం జరుగుతుంది. మరి ఎలాంటి అధికారాలు ఉంటాయి? ప్రణాళికా సంఘం విషయంలో దేశ ప్రధానికి ఉండేటువంటి అధికారాలు ఏంటివి? నామమాత్రపు అధికారాల, వాస్తవ అధికారాలంటే కేవలం నామమాత్రపు అధికారాలు మాత్రమే, నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయి. మరి ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడైనటువంటి ప్రధానమంత్రి ఎవరిని ఎంపిక చేస్తారంటే ప్రణాళికా సంఘానికి ఒక ఉపాధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఒక డిప్యూటీ చైర్మన్ ను అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి ఆ ఉపాధ్యక్షుడికి ఎలాంటి హోదా ఉంటుంది? ప్రణాళికా సంఘం విషయంలో దేశ ప్రణాళికా సంఘం విషయంలో ఉపాధ్యక్షుడిగా ఎంపికైనటువంటి పర్సన్ కు ఉండేటువంటి హోదా ఏంటిదంటే కేంద్ర క్యాబినెట్ హోదా. ఏ హోదానైనా కేంద్ర క్యాబినెట్ హోదా. మరి ప్రణాళికా సంఘం విషయంలో ఎంపికైనటువంటి డిప్యూటీ చైర్మన్ కలిగి ఉండేటువంటి అధికారాలు ఏంటివి? అధికారాలు ఏంటివి అంటే ఇక్కడ వాస్తవ అధికారాలు. ఇక్కడ ప్రధానమంత్రికి ఏమో నామమాత్రపు అధికారాలు ఉంటాయి. అదే విధంగా డిప్యూటీ చైర్మన్ గా ఎంపిక కాబట్టేటువంటి పర్సన్ కు మాత్రం వాస్తవ అధికారాలు ఉంటాయి. మరి ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థనా అంటే ప్రణాళికా సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, ఇది రాజ్యాంగేతర సంస్థ. మరి ప్రణాళికా సంఘం అనేది శాసనబద్ధమైన సంస్థనా? శాసనబద్ధమైన సంస్థ కూడా కాదు. మరి ప్రణాళికా సంఘం అనేది చట్టబద్ధమైన సంస్థనా అంటే చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. ప్రణాళికా సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, అదేవిధంగా శాసనబద్ధమైన సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ కాదు. మరి ఇది ఏంటిది అంటే ప్రణాళికా సంఘం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక అడ్వైజరీ బోర్డు లాగా అంటే సలహా సంఘం లాగా మాత్రమే పనిచేస్తారు. అంటే ప్రణాళికా సంఘం అనేది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక అడ్వైజరీ బోర్డు లాగా మాత్రమే పని చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.